వన్ క్వశ్చన్ సార్ మాకు ఇక్కడ 30 minutes ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతుండే కింద నుంచి పైకి అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్ని కూడా నర్వ్స్ అన్ని కూడా టైట్ అవుతున్నాయి అండ్ 40 టైట్ అవుతున్నాయా మీకు ఎలా ఉంది అంటే ఒరిజినల్ ఏముంటుంది నాకు కూడా నేనేమన్నా నాకు సేమ్ ఆర్గన్స్ ఉంది హలో ఇక్కడ అందరూ చూసుకుంటే జర్కీలు వేసుకున్నారు బట్ ఒక 3 members అయితే వేసుకోలేదు మీలో అంత వేడి ఉందా మీలో అంత వేడి ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు దీని మీద బయట వేడి మీలో వేడి అర్థమైంది కదా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటది అందుకని నేను ఇక్కడ పెట్టారు చల్లగా ఉంటది కొంచెం వీళ్ళకి వేడి తగల అదే ఆయన అడిగింది కదా సార్ అదే కాదు ఆల్రెడీ వడదెబ్బ తగులుతుంది కదా మీరు మాట్లాడితే మామూలుగా రిపోర్టర్లు కానీ ఎవరికైనా కూడా అందుకే కొంచెం బెటర్ గా ఉంటదని కూల్ గా ఉంటదని ఇక్కడ పెట్టారు మీ అందరినీ కూల్గా ఉంచడానికి తెచ్చిన సార్ సార్ అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను యాక్చువల్ గా మీరు మీ సక్సెస్ మీట్ అప్పుడు ఒక మాట అన్నారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటుంది మాది కూడా బాగుంది మంచి రివ్యూస్ వస్తున్నాయని అవును మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి ఆ మాట ఎవరిని ఉద్దేశించాను నేను పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలే అంత యంగ్స్టర్సే ఉండే రివ్యూ రైటర్స్ కొంచెం ముసలోళ్ళు కూడా రాస్తే బాగుంటది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పినుండే మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకురా అప్పుడు అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ మీనింగ్ లో ఎప్పుడు మాట్లాడరు రెండు కానీ మీరు అపార్థం చేసుకున్నారు నన్ను తర్వాత ఒక్క నిమిషం ఇప్పుడు మీరు ఇంతకు ముందు అంటున్నారు అందరూ ఒక 30 minutes కే మాకు ఎలా ఉందని చెప్పి మీరు హిమాలయస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్నామా దాస్ కూడా రాలేదు నేను షూటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటికి ఫలక్నామా దాస్ రిలీజ్ కూడా కాలేదు సో నేను ఆ టైంలోనే ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఏమైతుందో మీకు అర్థం కావాలి ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ అని ఏం లేదు అండ్ నాకు తెలుసు నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినని తెలుసు ఆ అటెంప్ట్కి నా కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరు తెలుసు సో ఇన్ ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్ మేము ఇంకా గొప్ప సినిమా తీసిర్రు అని నాకు ఆయనకు మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్లు రావు యూజువల్లీ అదే జరుగుతుంది మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు